నమస్తే. నేను మీ హరిత. రోజు నిద్రపోయే ముందు ఒక్కసారి ఈ ఒక్క పని చేయండి చాలు. మీరు అనుకున్న పని ఖచ్చితంగా నెరవేరుతుంది, అది జరిగి తీరుతుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో కనుక్కుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. నిద్రపోయే ముందు ఒక్క పని చేయండి, ఏదనుకున్నా అది జరుగుతుంది అంటున్నారు. ఏంటది? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, నిద్రపోయే ముందు ఏమవుతుందంటే మేడం, మన మనసు చాలా రిలాక్స్గా అయిన తర్వాత నిద్రపోతుంటాం. అటువంటి సమయంలో మనం థాట్కు చాలా పవర్ ఉంటుంది. అంటే ప్రశాంతమైన మనసు కదండి, మనం ఏదైతే కావాలని కోరుకుంటామో ఆల్రెడీ జరిగినట్టుగా యూనివర్స్కి చెప్పాలి. సో మీరు ఏం చేస్తారంటే పడుకునే ముందు ఒక పేపర్ తీసుకోండి. మామూలుగా అయితే ఏ పేపర్ కంటే ఎల్లో కలర్ పేపర్ బెస్ట్ అండి. అండ్ రెడ్ పెన్, శుభానికి చిహ్నం. శుభానికి చిహ్నం. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ హెవీ కాంబినేషన్ మేడం, మంచి కాంబినేషన్. అయితే ఎల్లో కలర్ పేపర్ మీద 11 టైమ్స్ మీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ఒక 11 టైమ్స్ రాయండి. రాసిన తర్వాత ఏం చేయాలంటే ఆ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ను పిల్లో కింద పెట్టండి. ఓకే, పడుకోండి. మళ్ళీ తెల్లారు లేవగానే ఏంటండి మళ్ళీ చదవండి. సో ఇట్లా ఒక 21 days to 40 days చేయండి మేడం. డెఫినెట్గా ఆ కోరిక మీకు రియాలిటీకి వచ్చేస్తుంది. ఎందుకంత గ్యారంటీగా గ్యారంటీ చెప్పగలుగుతున్నారు మీరు? థాట్ యొక్క పవర్ అమోఘం అండి. నైట్ పడుకునే ముందు దేని గురించి అయితే ఆలోచిస్తుంటామో అదే తనకు సంబంధించిన విషయాలు మనం మార్నింగ్ ఎదురవుతుంటాయి. సో ఇలా చేయడం వల్ల రిజల్ట్స్ వస్తాయి. చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతారండి చూడండి, ఇక్కడ పోటీ అంటూ ఏమీ లేదు మేడం. ఓకే, ఇక్కడ ఏముంది, పోటీ అంటూ ఏమీ లేదు. మీరు అక్కడ చూడండి, దెర్ ఇస్ నో కాంపిటీషన్, ఇస్ జస్ట్ యూ వర్సెస్ యూ. బట్ అందరు నువ్వే పోటీ. చాలా మంది అనుకుంటారంటే నాకు పలానా పర్సన్ పోటీ అనుకుంటారు, ఫోన్ కంపేర్ చేసుకుంటూ ఉంటారు. లేదు, నీకు నువ్వే పోటీ, నీకు లేరు ఎవరు సాటి. సింపుల్ అండి. అంటే ఎందుకు నేను అంటున్నానంటే గిల్టీనెస్ ఫీల్ అవుతారు, ఎందుకంటే నాకంటే వీళ్ళు బ్యూటిఫుల్గా ఉన్నారు అంటే నేను బాగాలేనట్టే కదా. ఎప్పుడైతే నీ లోపల నువ్వు బాగలేదు అనుకుంటామో నీ సెల్ఫ్ లవ్ తగ్గిపోతే, నీకు నువ్వుగా చెప్తున్నది ఏంటంటే నువ్వు లూజర్ అని నీకు నువ్వుగా సజెషన్ ఇస్తున్నట్టు. అంటే నీ ఆలోచన ద్వారా నువ్వు లూజర్ అని చెప్పుకుంటున్నావు. అంటే ఎవరిని వాళ్ళు ఎప్పుడు తక్కువగా అంచనా వేసుకోకూడదు. ఎవరిని వాళ్ళు తక్కువ అంచనా వేసుకో, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ కాంపిటీషన్ యూ అండ్ వర్సెస్ యూ. నేను ఎందుకోసం అనుకుంటాను, నేను యూనివర్స్లో ఒకటే కొనుక్కుంటుంది తెలుసా, బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చింది యూనివర్స్ అనుకుంటాను. సో దానికి నాకు నేనే పోటీ. అంటే ఫస్ట్ బ్యాచ్ మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు మనం 100 batches కంప్లీట్ చేసాం. నేను సెకండ్ బ్యాచ్కి కొత్తగా వస్తాను, థర్డ్ బ్యాచ్ ఇంకా కొత్తగా, ఫోర్త్ బ్యాచ్ ఇంకా కొత్త. అట్లా ఇప్పటివరకు ఇండియాలో హైయెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచెస్ కంప్లీట్ చేయడం జరిగిందండి. సో దీని యొక్క సీక్రెట్ ఒకటే అండి, నాకు నేనే కాంపిటీషన్, ఇంకెవ్వరూ లేరు. సో నిన్నటి కంటే నేను ఎంత బెటర్గా ఉన్నాను, నేను ఎంత ఎక్కువగా రిజల్ట్స్ని స్టూడెంట్స్ని ఇస్తున్నాను, ఎంత అడిషన్ ఆఫ్ ద వాల్యూ చేస్తున్నాను. ఇదే నన్ను బెస్ట్ ఆఫ్ ద బెస్ట్గా లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్లో ఇండియాలో టాప్ మోస్ట్లో నన్ను నిలబెట్టింది. అండ్ ఇంకొకటి మీరు చూస్తే చాలా మందికి ఎందుకు రిజల్ట్స్ రావచ్చు అని అడుగుతుంటారండి. హరిత గారు ఏమంటారంటే ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు అంటారు. ఇక్కడ మీరు చూడండి, వేగం కంటే మార్గం దిశే ప్రధానం. చాలామంది వేగంగా వెళ్తారు కానీ తప్పు దిశలో వెళ్తారు. ఇక చూడండి 1, 3, 4 ఏంటి, వాళ్ళ ఇక్కడ స్పీడ్ కంటే సెకండ్ యొక్క స్పీడ్ చాలా ఎక్కువ, మీరు గమనించండి. బట్ సెకండ్ పర్సన్ ఎలా రన్ చేస్తున్నాడు మేడం, ఆపోజిట్లో వస్తున్నాడు. కానీ అక్కడ మీరు చూడండి, వేగం కంటే ఏ ముఖ్యం, మార్గం దిశే ప్రధానం. చాలా మందికి ఏంటంటే పవర్ ఉండేది, నేను ఏదంటే ఆ మేనిఫెస్టేషన్ చేస్తాను, దేనంటే దాన్ని రియాలిటీకి తెచ్చుకుంటాను, అలా చాలా ఉందనుకుంటారు. బట్ సిస్టమేటిక్ వేలో గురువు యొక్క మార్గదర్శనం చాలా అవసరం. గురువు ఉంటే ఏమవుతుందంటే తను వేగంతో పాటు తన దిశను కూడా మార్గదర్శనం చేస్తుంటారు. అంటే దిశను కూడా చెప్తుంటారు, లేదు నువ్వు స్టెప్ బై స్టెప్ వెళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే మేడం డిఫరెంట్ ఏది ముందు ఏది వెనుకో తెలియదు. అండ్ ఇంకొకటి మీరు చూసినట్టయితే వాళ్ళ లోపల ఫీలింగ్స్ డిఫరెంట్ ఉంటాయి మేడం, థాట్స్ డిఫరెంట్. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే నీ థాట్స్ ఇంపార్టెంటే, బట్ దానికంటే ముందు నీ ఫీలింగ్స్ ఇంపార్టెంట్. అంటే లోపల ఎప్పుడు ఆనందపడుతూ నువ్వు పాజిటివ్ థాట్ రిలీజ్ చేసావు అనుకోండి, వర్కౌట్ అవుతుంది. అదే లోపల కనుక బాధపడుకుంటూ నువ్వు ఆలోచన రిలీజ్ చేస్తే వర్కౌట్ అవ్వదు. అంటే సింపుల్ అండి, నువ్వు హ్యాపీనెస్ ఉన్నావా, నువ్వు థాట్ రిలీజ్ చేయి. హ్యాపీనెస్ లేదా, థాట్ రిలీజ్ చేయకు. గ్రాటిట్యూడ్ చేసుకో, కానీ సంకల్పం ఆ టైంలో చేయకు. లేదా ప్రశాంతంగా ఉందా అంటే నీ చిత్తం ప్రశాంతంగా ఉందా అంటే గజిబిజి మనసుతో మీరు ఏం చేయకూడదు. ఎందుకంటే లోపల నెగిటివ్ ఎమోషన్స్ పెట్టుకొని చాలామంది నా దగ్గరికి ఇదే అంటారు. ఒక అతను నాకు 100వ బ్యాచ్లో జాయిన్ అయ్యాడు మేడం, నన్ను 2వ బ్యాచ్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఎన్నో బ్యాచ్ నుంచి మేడం, 2వ బ్యాచ్ నుంచి 100వ బ్యాచ్లో జాయిన్ అయ్యాడు. సార్ నిజంగా నేను ఆ రోజు జాయిన్ అయ్యి ఉంటే ఈ పాటికి నా సంకల్పాలన్నీ సిద్ధించేటన్నాడు. బట్ నేను అడిగాను అతను, ఎందుకు నువ్వు జాయిన్ అవ్వలేదు నా క్లాస్కి అన్నాను. సార్ నాకు ఇంత ఎక్సలెంట్గా మీరు చెప్తారని నాకు తెలియలేదన్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ మీరు కనుక రాగలిగితే కరెక్ట్గా మన మార్గదర్శకం చేయగలుగుతాం. అంటే వాళ్ళ కెపాసిటీ ఉంది మేడం, అంటే పరిగెత్తగలరు, పరిగెత్తి వాళ్ళ యొక్క లక్ష్యాలను చేరుకోగలరు. సో బట్ ఏంటంటే ఖచ్చితంగా నేను పరిగెత్తగలను అంటే ఖచ్చితంగా పరిగెత్తగలరు. పరిగెత్తగలరు. ఆ డౌట్ వెళ్ళగలనా లేనా, నాకంటే వేరే వాళ్ళు ఫాస్ట్గా వెళ్తారేమో, అవన్నీ ఆలోచిస్తే మాత్రం చేయలేరు. అండ్ రైట్ డైరెక్షన్ లో వెళ్ళాలి. చూడండి వేగం ముఖ్యమే,
బట్ డైరెక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ చూడండి 1, 3, 4 ఎలా వెళ్తున్నాడు. సో, ఒక సెకండ్ నిజానికి సెకండ్ పర్సన్ ఇక్కడ గనుక ఉండి ఉంటే అతను వారందరికంటే కూడా తనే ఫాస్ట్‌గా రీచ్ అయ్యేవాడు. ఆపోజిట్ లో ఇంకో వ్యక్తి వస్తున్నారుగా. యెస్. ఆ వ్యక్తే సెకండ్. మీరు చూడండి 1, 3, 4లో మ్మ్. సెకండ్ పర్సన్ ఏంటంటే తను రివర్స్‌లో వస్తున్నాడు. కానీ కాంపిటీషన్ ఏంటి? అటు వెళ్ళాలి. లక్ష్యం అక్కడ ఉంటే అటు సైడ్ వెళ్ళాల్సిందల్లా రివర్స్‌లో వస్తున్నాడు. అతను సెకండ్ పర్సన్‌కి ఏందంటే వేగం ఉంది. కానీ దిశ రాంగ్. రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తున్నాడు. గమనించండి. రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తున్నాడు. అంటే నీలో టాలెంట్ ఎంతున్నా, స్కిల్ ఎంతున్నా, మంచి గురువు ఉంటే కరెక్ట్ డైరెక్షన్ చేస్తారు. దాని యొక్క మీనింగే ఇది. అంటే నీకు వేగం ఎంత ఉందో కాదు, వేగంతో పాటు డైరెక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు కరెక్ట్ డైరెక్షన్ నువ్వు వెళ్ళగలిగితే నువ్వు ఫాస్ట్‌గా రీచ్ అవుతుంటావు. సో, దీనికోసం చాలా మందికి టాలెంట్ ఉంది మేడం. స్కిల్ ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటుంది. బట్ గురువు దొరకరు. కరెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా అప్లై చేయాలో కూడా తెలియదు. మేమేమి నేర్పిస్తామంటే లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్‌గా ఎలా అప్లై చేయాలి. ఏదైనా కావాలనుకుంటే ఫస్ట్ నీ మైండ్ సెట్ ఎలా ఉండాలి. నీ మైండ్ సెట్ మార్చుకుంటేనే కదా నీ జీవితం మారేది. ఎలా మార్చుకోవాలో మేము ట్రైనింగ్ ఇస్తుంటాం. అయితే ఇంకొంతమంది ఏంటంటే చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే వెదర్ యూ థింక్ యూ కెన్ ఆర్ యూ థింక్ యూ కాంట్ యు ఆర్ రైట్. సో, అతను చూడండి ఫస్ట్ పర్సన్ ఏంటి? లిఫ్ట్ చేయగల కెపాసిటీ ఉంది. కానీ లిఫ్ట్ చేయడు. సెకండ్ పర్సన్ చూడండి ఈజీగా అంటే తను అనుకుంటున్నాడు నేను లిఫ్ట్ చేయగలనా లేదా లేదా డౌట్. కానీ సెకండ్ పర్సన్ చూడండి నేను చేయను. వెదర్ యూ థింక్ యూ కెన్ ఆర్ యూ థింక్ యూ కాంట్ యు ఆర్ రైట్. ఎవరు ఇద్దరు పర్సెప్షన్ చూసినట్టే రైటే. బట్ సెకండ్ పర్సన్ చూడండి తనలో ఎంత నమ్మకం ఉంది చూడండి. నేను లిఫ్ట్ చేయగలను అనే ఒక నమ్మకం ఉంది. సో, ఇక్కడ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఇంతే అండి. నిజంగా పిల్లో కలర్ పేపర్ పెడితే వస్తదా? నిజంగా నైట్ చేస్తే ఇప్పుడు నేను వస్తదా? అడిగిన క్వశ్చన్స్ కి ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు యెస్. మీరు. యెస్. థాంక్ యూ ఓకే. సో మచ్ మేడం. అయితే ఇవన్నీ వద్దు. డౌట్ పక్కన పెట్టండి. గురువు ఏది చెప్పాడో చేయాలి మేడం. అంతే. సెకండ్ క్వెషన్ గనక అడగొద్దు. అంటే ఎందుకంటే వీళ్ళకి ఏమవుతదంటే మేడం లాజికల్ థింకింగ్ చాలా ఎక్కువైపోయింది మేడం చిన్నప్పటి నుంచి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తదంటే నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. నువ్వు నమ్మితే రాయిలో కూడా దేవుడిని చూడొచ్చు. నమ్మకపోతే డైరెక్ట్ దేవుడే వచ్చి మాట్లాడుతున్నా కూడా ఎవరో వచ్చి ఏదో మాట్లాడుతున్నా వీనికి ఏం అవసరం రా అంటుకోండి. అంటే చూడు ఇక్కడ మొత్తం దేని నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది మేడం. మనం నమ్మి కరెక్ట్‌గా మీరు చేయగలిగి కరెక్ట్‌గా 11 టైమ్స్ మీకు ఏది కావాలో అది రాయండి పడుకునే ముందు. మార్నింగ్ లేసి చదువుకోండి. థాట్స్ రిలీజ్ చేయండి. 40 డేస్ మీరు చేసి సరెండర్ అయిపోండి యూనివర్స్‌కు. యూనివర్స్ మీకు అది 40 డేస్ లో అనుకున్నది జరుగుతుందా? 40 డేస్‌లో వాళ్ళ కెపాసిటీ ఇదంతా బూస్టింగ్ లైఫ్ జరుగుతుంది మేడం. జరగలేదనుకోండి మేడం నెక్స్ట్ వితిన్ తక్కువ టైంలో మీకు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీ ఎనర్జీ స్థాయిని బట్టి ఉంటుంది. మీ ఎనర్జీ స్థాయి ఉంటే ఇంకోటి సీక్రెట్ చెప్పనా 40 డేస్ లోపే అయిపోద్ది. చాలా మందికి ఏందంటే మా క్లాస్‌లో ఒక అటెండ్ అయినందుకు 40 డేస్ లోపే అయిపోయింది. సో, ఎందుకంటే మీరు అన్నారు కొంతమంది అన్నారు సార్ నేను 40 డేస్‌లో అయిపోయింది నేను వదిలేయాలంటే లేదు 40 డేస్ చేయమని చెప్పారు. ఎందుకంటే జరిగింది కదా వదలొద్దు 40 డేస్ చేయమని చెప్పారు. సో, ఇట్స్ ఎ మ్యాజిక్ అండ్ మిరాకిల్ జరుగుతాయండి హరిత గారు. సో, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా సక్సెస్ వాళ్ళ సొంతం కావాలంటే రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కి సాధ్యం అంటారు. యెస్. ఇప్పుడు అవునండి. న్యూ బ్యాచ్ మండే 14th స్టార్ట్ అవబోతుంది కదా. యెస్. ఏంటండి ప్రాసెస్ ఏంటి అసలు? యెస్. ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే మేడం మొత్తం సబ్జెక్ట్ మార్చేయడం జరిగిందండి. అంటే ప్రతిరోజు న్యూ టాపిక్. అంటే ఇదివరకు ఏందంటే ఓన్లీ ప్రాక్టీస్ చేపిచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏందంటే న్యూ టాపిక్. ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ టాపిక్. అంటే కొత్తగా ఎనర్జైజ్ అవుతూ ఉండాలి ఎవ్రీ డే. సో, అట్లాగా మండే రోజు నుంచి మనకు స్టార్ట్ అవుతున్నాయి. 6 డేస్ ఉంటాయండి. వాటి కోసం మీరు ఎన్రోల్ చేసి చాలా తక్కువ ఫీ మేడం. ఆల్మోస్ట్ ఒక 2000 రూపాయలు వచ్చేస్తది మేడం. ఓకే. సో, వాళ్ళకి ఎందుకు ఇంత తక్కువ ఫీల్ అంటే ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి మేడం సబ్జెక్ట్. ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి రీచ్ అవ్వాలి. వారి జీవితంలో ఏది కావాలనుకున్నారో దాన్ని పొందొచ్చండి. ఆ డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి గనుక మీరు ఎన్రోల్ చేసుకోవచ్చండి. వి విల్ మీట్ ఆన్ అవర్ క్లాస్. థ్యాంక్ యూ విజయ్ గారు. 14th మండే న్యూ బ్యాచెస్ రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ అవబోతున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేస్తే కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. సార్ మీ క్లాస్‌కి వచ్చాక మేము చాలా అభివృద్ధి చెందాం సార్. మా ఇల్లు కలని మేము నెరవేర్చుకున్నాము. ఫస్ట్ లో మాకు ఇల్లు కట్టాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉన్నది సార్. ఆర్థిక పరంగా సార్. చాలా అడుగుగా ఉన్నాం సార్. ఒక్కసారిగా 20 మీ లక్షల రూపాయలు క్లాస్‌కి ఇల్లు వచ్చాక మేము చాలా చాలా చూడని మిరాకిల్స్ మొత్తం చూస్తున్నాం సార్. చాలా సంతోషం. మీకు మా కోటి కృతజ్ఞతలు సార్. మీ క్లాస్ వింటే మేము మర్చిపోతాం సార్ మమ్మల్ని మేమే. థ్యాంక్ యూ సో మచ్ అండి వరలక్ష్మి. అందరూ కూడా కంగ్రాట్స్ అండి. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. చాలా హ్యాపీ అండి. సో, అందరూ కూడా ఒకసారి క్లాప్స్‌తో చెప్పండి. అందరూ కూడా క్లాప్స్‌తో చెప్పాలండి. ఎప్పుడైనా మనం సక్సెస్ అయిన వాళ్ళు చూస్తే మా డాటర్ కూడా క్లాప్ కొడుతుంది చూసారా? మీరు మరింత సక్సెస్ అవ్వాలి. ఓకే. మళ్ళీ మీరు ఏదనుకుంటే అచీవ్ అయ్యేంత వరకు నేను ఉంటానండి. మీరు ఇక్కడే ఉంటారు. నేను వెళ్ళను. మనం అందరం కలిసి మనం అనుకున్న ఆ లక్ష్యాలన్నీ సాధించాలండి. ఓకే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.